ఈ గుడిని చూస్తుంటే మీకు ఎక్కడైనా చూసినట్టుందా? మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. కొబ్బరికాయ, గరిక ఈ రెండింటితోటి ఒక్క దర్శనం మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. షార్ట్ అండ్ స్వీట్గా ఈ ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, దాని స్థల పురాణం ఏంటి అని. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ టెంపుల్కి రావడం చాలా సింపుల్. రావులపాలెం నుంచి 34 కిలోమీటర్స్ ఉంటుంది ఆయనవెల్లి వినాయక దేవాలయం. కాణిపాక వినాయక దేవాలయం తర్వాత అంత విశిష్టత ఆయనవెల్లి వినాయకుడికే దక్కింది. కాణిపాక చరిత్రతో ముడిపడిన క్షేత్రం. స్వయంభూగా వెలిసిన స్వామి. క్షేత్రం చిన్నదే కానీ ప్రాముఖ్యత చాలా పెద్దది. సాధారణంగా వినాయకుడి ఆలయంలో ఆ పార్వతీసుతుడు మాత్రమే కొలువుతీరుంటాడు. అలాంటిది ఈ ఆలయంలో వినాయకుడితో పాటు అదే ప్రాంగణంలో విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, శ్రీదేవి, భూదేవి, కాలభైరుడు కూడా ఉన్నారు. ఆయనవెల్లి వినాయకుడికి గరిక పూజలన్నా కొబ్బరికాయ ముక్కలన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజకు, కొబ్బరికాయ ముక్కలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడికి గరికను, కొబ్బరికాయలను సమర్పించి ఎవరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మరి ఇంత విశిష్టత కలిగిన వినాయకుడికి స్థల పురాణం కూడా ఉంటుంది కదా, దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి, లేదంటే ఇక్కడితో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వినాయకుడి దేవాలయ క్షేత్రం ఇప్పటిది కాదు, కృతయుగం నాటి గుడి. మునులు కృతయుగ కాలంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం చేస్తున్నారంట. ఈ యజ్ఞంలో చివరి హోమంలో ఆహుతులను వండుకోవడానికి సాక్షాత్తు సిద్ధ వినాయకుడు స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడని 14వ శతాబ్దంలో శంకరభట్టు రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొన్నారు. ఇక ఇందాక చెప్పాను కదా, కాణిపాకానికి అయినవెల్లికి మధ్య సంబంధం ఉందని. అదేంటంటే ఈ క్షేత్ర పురాణానికి సంబంధం ఉన్న కాణిపాక క్షేత్రానికి సంబంధం ఉన్న మోగ, గుడ్డి, చెవిటి వాళ్ళు ముగ్గురికి కూడా ఈ అయినవెల్లి క్షేత్రంతో కూడా ప్రధాన పాత్ర ఉందంట. అయినవెల్లి ప్రాంతంలో స్వర్ణ గణపతి యజ్ఞంలో స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన సందర్భంలో అక్కడున్న ముగ్గురు వ్యక్తులు మూర్ఖత్వంగా వినాయకుడిని హేళన చేశారు. తనను అవహేళన చేసిన వినాయకుడు వారిని శపించాడని, ఆ శాపం కారణంగా ఈ ముగ్గురు కాణిపాక పరిసర ప్రాంతాల్లో మూగ, గుడ్డి, చెవిటివారిగా జన్మించి కాణిపాకంలోని స్వామివారి ఆవిర్భావానికి కారకులయ్యి శాప విముక్తులయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్